నీట్ పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ అథారిటీ ప్రకటించింది. జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ నెల 3న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించగా పేపర్ లీక్లు జరిగినట్లు గుర్తించిన ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. నీట్ పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ అథారిటీ ప్రకటించింది. జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ నెల 3న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించగా పేపర్ లీకులు జరిగినట్లు గుర్తించిన ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, కొద్దిసేపటి క్రితమే ఎన్టీఏ నీట్ రీ ఎగ్జామ్ తేదీని కూడా ప్రకటన చేయడం జరిగింది. నిన్న రాత్రి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో దాదాపు గంటల పాటు ఈ అంశాలపైనే చర్చించిన తర్వాతనే ఈ యొక్క తేదీని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల అంటే జూన్ 21వ తేదీన ఈ నీట్ పరీక్షను కూడా మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎన్టీఏ ఈ యొక్క ప్రకటన తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పేపర్ లీక్ పై ఇప్పటికే సిబిఐ ఇంకా దర్యాప్తు కూడా కొనసాగిస్తుంది. అయితే పేపర్ లీక్ జరిగిందని చెప్పేసి వచ్చినటువంటి వార్త తర్వాత సిబిఐ ఈ కేసుని కూడా టేక్ ఓవర్ చేశారు. టేక్ ఓవర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ యొక్క పేపర్ లీక్ కూడా జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ కూడా ఈ అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ యొక్క నీట్ రీ ఎగ్జామ్ ని జూన్ 21 తేదీన కూడా మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎన్టీఏ ప్రకటన కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పూర్తి స్థాయిలో రద్దు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఎన్ఎస్ఏతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. విద్యార్థుల జీవితాలతో కూడా జలగాటలాడుతున్నారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ పరీక్షకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మరి కాసేపట్లోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. నవీన్, అయితే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ఎన్టీఏ ఏమన్నా కొత్తగా ఏమైనా మార్గదర్శకాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఎగ్జామ్ ఫీజు కావచ్చు అవి యథావిధిగానే కొనసాగుతాయి. ఎవరు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా రద్దు చేసిన రోజే ఎన్టీఏ కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒక ఎగ్జామ్ మాత్రమే యథావిధిగా కొనసాగిస్తాము. దాని పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేస్తూ ఇప్పుడు అటువంటి ఇబ్బందులు కూడా ఎటువంటి తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఎన్టీఏ కూడా చెప్పడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా